హలో అండి. వీడియో ఆన్ చేసిన వాళ్ళైతే వీడియో చివరి వరకు చూడండి. మేమైతే సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నామండి. అంటే హైదరాబాద్ టు రామచంద్రపురం టికెట్ అయితే మేము తీసుకున్నామన్నమాట. ఇది కాకినాడ వెళ్ళే బస్సు అండి. మనకి టికెట్ వచ్చేసి 2200 ప్లస్ ఏంటంటే ఇంకా ట్యాక్స్‌లు కూడా పడ్డాయండి మొత్తం. మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాము. దాదాపు ఏంటంటే 4600 చిల్లరైతే మాకయిందండి. ఇక్కడ బస్ నెంబర్ కనిపిస్తుంది కదండీ! ఇదే అన్నమాట. మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాకిచ్చిన నెంబరు, అలాగే మాకు ఎల్బీ నగర్‌లో పికప్ వ్యాన్ దిగిన తర్వాత మాకు వచ్చిన బస్సు కూడా ఇదేనండి. అక్కడ బస్సు అయితే ఉంది. మేమందరం ఎక్కాం. ఇక్కడ బస్సులో నుండి జనం దిగుతున్నారు, మీరు చూసారా? అంటే మధ్యలో అండి, అంటే ఇక్కడ టైం ఎంతయిందంటే చూడండి, తెల్లవారుజామున అన్నమాట. ఇంకా తెల్లారలేదు. ఆల్మోస్ట్ ఏంటంటే 5:30 అలా అయిపోయిందన్నమాట. అంటే ఆ టైంకి మేము ఇంచుమించు దగ్గరకొచ్చేయాలండి. సర్లే, సంక్రాంతి టైము అండ్ ఏంటంటే ట్రాఫిక్ ఉంటది. బస్సు రావడం కూడా చాలా లేట్ కాబట్టి ఒక 1 ఆర్ 2 అవర్స్ లేట్ అయినా ఏం పర్లేదండి. కానీ చాలా లేట్ అన్నమాట బస్సు సిటీ దాటేయప్పటికి. ఇక్కడ ఇప్పుడు మేము రోడ్డు మీద అయితే అర్ధాంతరంగా అలా బస్సు ఆగిపోయిందండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ బస్సు మార్చేశారండి. ఎందుకంటే మనకి ఎక్కించిన బస్సునైతే మధ్యలో కొంచెం దూరం రాగానే ఏమైందంటే ఇంకా విజయవాడ కూడా రాకుండా ఏమైందంటే అటు ఆంధ్ర టు హైదరాబాద్ వెళ్ళే బస్సు, అలాగే ఇది హైదరాబాద్ టు ఆంధ్ర వెళ్ళే బస్సు 2 కూడా ఎక్స్చేంజ్ చేశారనమాట. అందులో జనాల్ని ఇందులో ఎక్కిచ్చారు, ఇందులో జనాల్ని అందులో ఎక్కిచ్చారనమాట. ఎందుకంటే ఏవేవో రీజన్స్ చెప్పారనమాట. అంటే ఆ బస్సు 40 స్పీడే వెళ్తది అని చెప్పేసి అది రిపేర్ ఉంది, గ్యారేజ్‌కెళ్ళాలి. గ్యారేజ్‌కెళ్ళి బస్సు అయితే మరి హైదరాబాద్ వెళ్ళి జనాల్ని ఎందుకు ఎక్కిచ్చారు? మరి వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటే, ఇంకా మరి మీరు ఇలా బస్సులు మార్చడం ఏంటంటే మాకు తెలీదండి, మా ఓనర్స్‌ని అడగండి అంటారు. ఓనర్స్ ఎవరండి? అసలు మనకిచ్చింది డ్రైవర్ నెంబర్ ఇస్తారు. హెల్ప్ లైన్ నెంబర్సా పనిచేయవు. ఇక్కడైతే ఏం జరిగిందంటే అటు వెళ్తున్న పోలీస్ కార్ అయితే ఒకటి ఆపారన్నమాట. పోలీస్ అయితే వచ్చారు. ఆయనకి చెప్పారు, డాక్యుమెంట్స్ అయి చూడండి, ఫేక్ డాక్యుమెంట్స్ అంటే అవన్నీ చూసారు. డాక్యుమెంట్స్ సంగతి అయితే మనకేం తెలీదు, అవన్నీ బాగానే ఉన్నాయన్నారు. కాకపోతే బస్సు అయితే మార్చేశారండి ఇక్కడ. ఆ బస్సు ఏమైందంటే ఇంకా నందిగామ దగ్గర, ఇక్కడ అంటే అక్కడ చెప్పారు నందిగామ అని చెప్పేసి ఎగ్జాక్ట్‌గా ఈ లొకేషన్ కూడా మనకు తెలీదన్నమాట. ఇక్కడైతే బస్సు ఆగిపోయిందండి. అది కూడా ఏంటంటే ఇక్కడ ఒక హోటల్ అయితే ఉందన్నమాట, రెస్టారెంటు. మా అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట, ఈ బృందావనం రెస్టారెంట్ అని చెప్పేసి. ఇది దాటిన తర్వాత ఆగిందండి. బస్సు ఎందుకు ఆగిందని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే టాయిలెట్స్‌కి ఆపామన్నారు. తీరా చూస్తే ఏంటంటే బస్సు రిపేర్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆపారండి. లేడీస్ ఉన్నారని చెప్పేసి కనీసం మేము ముందు ఎక్కిన బస్సులో అయితే టాయిలెట్స్ కూడా ఆపలేదన్నమాట. బస్సు ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఇక్కడైతే ఇలా రిపేర్ వచ్చింది కాబట్టి ఆపారేమో బహుశా. అక్కడ ఏమైందంటే మేము నార్మల్‌గానే ఏంటంటే కొంతమంది టాయిలెట్స్‌కి వెళ్ళొచ్చేసి టీ తాగేసి వచ్చేసారన్నమాట. తర్వాత ఏంటంటే బస్సు రిపేర్ వచ్చిందంటున్నారు. ఎన్ని గంటలంటే గంట, 2 గంటలు అట్లనే ఉంచేసారండి. తర్వాత మెకానిక్ వచ్చి పోలీసొచ్చారు, మాట్లాడారు. కొంతమంది అరిచారు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బస్సు ఎక్స్చేంజ్ చేసినప్పుడే జనాలందరూ నిలదీసి అడగాలి. ఎవరు పట్టించుకోరు. ఒకళ్ళిద్దరు అడగడం, మిగతా వాళ్ళందరూ ఏంటంటే అడగరు. అడగకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బస్సు ఎక్స్చేంజ్ చేసేసారు. అటు వెళ్ళేవాళ్ళని ఈ బస్సులో, ఇటు వెళ్ళేవాళ్ళని ఆ బస్సులో ఎక్కించేశారు. ఇక్కడ ఏంటంటే బస్సు రిపేర్ వచ్చేసింది. ఇప్పుడు తర్వాత మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తే బస్సు స్టార్ట్ అయిందన్నమాట. చాలా టైం పట్టేసింది. ఇక్కడ తప్పు ఎవరిదని చెప్పుకోవాలంటే డ్రైవర్‌కేమో మాకేం సంబంధం లేదంటారు. అంటే పికప్‌లో లేని బస్సులు తీసుకొచ్చేసి ఇలా జనాలను ఎక్కించుకున్న తర్వాత ఇలా రోడ్డుకి అడ్డంగా, ఇప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్ అనేది ఏదో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే లేడీస్, చిన్నపిల్లలు ఇలా రోడ్డు మీద అలా ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి తాగడానికి, తినడానికి, వాష్‌రూమ్స్‌కి అన్నీ ఇబ్బంది అయిపోయిందన్నమాట. అన్ని గంటలు వెయిట్ చేయాలంటేని. ఇక ఇలాంటి సర్వీస్‌ని మనం ఏమనుకోవాలో అర్థం అవ్వట్లేదు, ఇలాంటి ట్రావెల్స్‌ని అయితేని. మరి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.